హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో మనం డిస్కషన్ చేయబోతున్నాం. అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు హెల్ప్ అవుద్ది, అలానే నాకు కూడా హెల్ప్ అవుద్ది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ హైప్ అనేది ఉంది, అందులో కూడా ఒకసారి అలా క్లిక్ పడేయండి. అండ్ మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, బేసిక్గా మనకి జనరల్గా ఇప్పుడు ఒక ఒక సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తాం, లేదా ఒక బుక్లో ఒకటి చదువుతాం. చదవంగానే అబ్బా దీన్ని సినిమా తీయొచ్చురా బాబు అనిపిస్తుంది. సో ఒక ఐడియా వస్తుంది. దెన్ ఏంటి, సో ఇప్పుడు మనం ఈ ఐడియాని ఏం చేయొచ్చు అన్నప్పుడు, సో ఫైనల్గా ఏం చెప్పాలి, ఓవరాల్గా మనం ఈ ఐడియా త్రూ ఏం చెప్పాలి అనేది ఒకటి వస్తుంది. దెన్ ఎలా చెప్పాలి అనేది కూడా మీ మైండ్లో మీరే నెమరేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ మీద పెడదాం అని అనిపిస్తుంది. సో ఇప్పుడు పేపర్ మీద ఏంటి, సో సీన్లు. సో ఇప్పుడు ఆ సీన్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే నీ ఐడియా మంచిగా ఉండొచ్చు, సో నువ్వు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఎక్స్ట్రాడినరీ పాయింట్ అయి ఉండొచ్చు, కానీ సీన్లు అనేది సింక్ అవ్వలేదు అనుకో, అసలు వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గత 10 రోజులుగా ఇదిగో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో కథ ఇలా రాయాలి, లేకపోతే ఈ బుక్ చదువుతున్నానని నేను చెప్తూ ఉన్నాను. సో ఒక 10 రోజుల తర్వాత ర్యాండమ్గా వెళ్ళిపోయి, నేను ఒక గోవా వెళ్ళిపోయి, ఇదిగో ఈరోజు నేను గోవా వచ్చాను ట్రావెల్ బ్లాగ్ అని చెప్పేసి ఒక 5 రోజులు చేశాను అనుకో, మీకు ఇంట్రెస్ట్ పోద్ది కదా. ఈడేటరా బాబు, మొన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు ట్రావెల్ అంటున్నాడు, రేపొద్దున ఇంకొక ఫుడ్ వీడియోస్ చేస్తున్నాను. సో మీకు బోర్ కొట్టింది. సో అంటే మనం ఏంటి అంటే, లైఫ్ స్టైల్ వేరు. ఓకే, మనం ఏదైతే కథకి మూడ్ సెట్ చేసామో, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, సో మన సీన్స్ కూడా దానికి లింక్ అయి ఉండాలి. వన్ బై వన్ మన క్లైమాక్స్కి అలా వెళ్ళిపోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్ సీన్స్ అనేవి. సో ఇప్పుడు జనరల్గా ఒక సినిమాకి ఎన్ని సీన్స్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఒక 70 నుంచి 80 సీన్స్ వరకు ఉంటాయి అని చెప్పేసి సుజాత గారు చెప్తున్నారు. అండ్ అంటే ఇన్నే ఉండాలా అని కాదు. సో ఒక ప్రతిదానికి మనం ఒకటైతే పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు అలానే ఒక సినిమాకి 70 నుంచి 80 సీన్లు ఉండొచ్చు అని. ఇప్పుడు సినిమాల్లో సీన్ అనేది 2 విధాలుగా విభజింపబడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. స్థలం మారినప్పుడు సీన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంటీరియర్లో షూట్ చేస్తున్నాను. సో ఏమని రాస్తాం, సీన్ నెంబర్ 1 ఇంటీరియర్, శ్రీను రూము, తర్వాత డే అయితే డే, నైట్ అయితే నైట్ అని పెట్టేస్తాం. అదే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను, వెంటనే అప్లోడ్ చేయడానికి బయటికి వెళ్ళిపోయాను, వెంటనే ఎక్స్టీరియరు శ్రీను హౌస్ ఫ్రంట్ యార్డు, లేకపోతే హాలా కిచెనా వాటెవర్, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి బయటికి వెళ్ళిపోయామంటే బయట ఎక్స్టీరియరు అని పెట్టేసి డే అయితే డే, నైట్ అయితే నైట్ అని పెడతాము. సో ఇది చాలా అంటే సీన్ మారినప్పుడు, స్థలం మారినప్పుడు ఖచ్చితంగా ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి, కాలం మారిన సీన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సీన్, ఇప్పుడు నేను నైట్ షూట్ చేస్తున్నాను, వెంటనే డేకి వెళ్ళిపోయాను, లేదా ఆఫ్టర్నూన్ సీన్ జరుగుతుంది, వెంటనే సీన్ నెంబర్ మారిపోద్ది. సీన్ నెంబర్ 2 వేసేసేయాలి అంతే. లేదా ఇప్పుడు నేను అప్లోడ్ చేసేది రికార్డ్ ఇప్పుడే చేశాను, కానీ అప్లోడ్ వచ్చేటప్పటికే రేపు మార్నింగ్ చేశాను, అప్పుడు సీన్ నెంబర్ 2 అయితే అది చూపిస్తే కదా. సో 2 విషయాలు, స్థలం మారినప్పుడు, కాలం మారినప్పుడు అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలామంది నేను అంటే స్క్రిప్ట్స్ చదివినప్పుడు కొన్నిసార్లు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సీను శ్రీను హౌస్ అని రాశాను, తర్వాత ఇంటీరియరు రాశాను, డే అయితే డే రాశాను. ఇప్పుడు ఈ ఇంటీరియర్లోనే ఇప్పుడు నాకు ఒక బాల్కనీ ఉంటుంది, నాకు ఒక హాల్ ఉంది, కిచెన్ ఉంది, లేదా నా బెడ్రూమ్ ఉంది. ఎక్కడ అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలబ్బా మనం, లేకపోతే రేపు పొద్దున ఒక ఆర్ట్కి ఏర్పాటు చేయాలన్నా వాళ్ళు ఇబ్బంది పడతారు, లేదా ఒక లైటింగ్ చేయాలన్నా క్లారిటీ ఉండదు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు డిఓపికి మనం స్క్రిప్ట్ పంపిస్తాం, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కిచెన్ అనుకో, కిచెన్ ఒకలా లైట్ చేస్తారు, బెడ్రూమ్ అయితే ఒకలా చేస్తారు, హాల్ అయితే ఒకలా చేస్తారు కదా. అంటే క్లియర్గా మెన్షన్ చేయండి ఆ సీను స్పెసిఫిక్గా ఎక్కడ ఏ ప్లేస్లో అవుతుంది అని. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ కథ ఎక్కడ జరుగుతుందో అక్కడికే వెళ్ళాలి, కథకి తగినట్టుగా స్థలాన్ని ఎంపిక చేయాలి, అంతేగాని అలంకరణ కోసం కథను గోవాకు తీసుకెళ్ళకూడదు.
కథ జరిగే స్థలం కథకు సహాయపడాలి. దీనికోసం ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అసలు ఇది. నేను కూడా షాక్ అయ్యాను. అవును కదా అనిపించింది. ఒక తండ్రికి నీ కూతురు నీ శత్రువు కుమారుడితో పారిపోయింది అని సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ సీనుని ఎక్కడ ఉంచాలి? ఈ సీనుని తండ్రి ఆఫీసులో పెడితే భాగోద్వేగానికి సంబంధం లేకుండా ఉంటుంది. అదే తండ్రి ఇంట్లో పెట్టడం వల్ల ఆ సీన్ బలపడుతుంది. ఎందుకంటే అదే ఇంట్లో ఆ అమ్మాయి నివసించింది కాబట్టి ఆమె ఫోటోలను చూపించవచ్చు, ఆమె వదిలి వెళ్ళిన ఇంట్లో వెలితిని చూపించవచ్చు. ఇదే విధంగా ఒకే ఒక్కళ్ళు సుజాత గారు చేసింది ఏంటి అంటే, ఒకరోజు ముఖ్యమంత్రిగా నియమించబడ్డ కథానాయకుడు ప్రజల నుంచి ఫోన్ కాల్స్ రూపంలో ఫిర్యాదులు స్వీకరిస్తూ వెంటనే వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ సీన్ని డైరెక్టర్ ఆఫీస్లో పెట్టకుండా అతను ఓ వంతెన పక్కన ట్రాఫిక్ మధ్యలో టేబుల్ పెట్టి ప్రజల మధ్య తాత్కాలికంగా ఫోన్లను ఏర్పాటు చేసి బహిరంగంగా ఆ సీన్ పెట్టడం వల్ల దాని ప్రభావం 10 పెరిగింది. కాబట్టి స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఒక సీన్ని ఏ ప్రదేశంలో పెట్టాలో కూడా ఆలోచించి రాయటం డైరెక్టర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు హ్యూమిలియేషన్ అవుతాము. సో నా 2 గోడల మధ్య హ్యూమిలియేషన్ అయ్యేది, వీధిలో అయ్యేది ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది? సో మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమా నిర్మాణ శైలిలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. పగటి సమయం ఆఫీస్ పనులకు, ఇతర సాధారణ కార్యక్రమాలకు, సాయంత్రం వినోదం కోసం అతిథులను కలుసుకోవడానికి, స్నేహపూర్వక సంభాషణలకు, రాత్రి నిద్రకు. ఇది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తేనే కథలో ఆసక్తి పెరుగుతుంది. నాకు ఇది చాలా చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి రాత్రిపూట నిద్రపోతున్నాడని చూపించడం సాధారణం, కానీ పగటిపూట నిద్రపోతున్నాడని చూపిస్తే అది అసాధారణం. దీనికి కారణం అతను సోమరిపోతు కావచ్చు, నైట్ షిఫ్ట్లో పనిచేసిన వాడైనా కావచ్చు, లేదా రాత్రిపూట అతన్ని ఎవరో నిద్రపోకుండా చేస్తారని కూడా చెప్పవచ్చు. ఇంకా క్రేజీ పాయింట్ ఏంటంటే, ఒక టైప్ చేసే అమ్మాయి ఒక జాబ్లో పనిచేస్తుంది అనుకుందాం. పగటిపూట ఆఫీసులో కూర్చొని ఉంటే అది సాధారణమే. అదే అమ్మాయి రాత్రి ఒంటరిగా ఆఫీసులో కూర్చొని ఉంటే ఏదో తప్పు జరిగిందో లేక జరగబోతుందనే సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఒకడు వచ్చి డే టైం డోర్ కొట్టడానికి మనకు అంత అనిపించదు. అదే మిడ్ నైట్ వచ్చి డోర్ కొడితే కదా. సో చాలా ఇంపార్టెంట్. అంటే మనం డిఫరెంట్గా థింక్ చేస్తే సీన్స్ని మనం చాలా ఎంగేజింగ్ చేయగలం. ఎలాంటి సినిమాలో అయినా ఒక సంఘటన జరగాలంటే సమయ మధ్యంతరాలు ఉండాల్సిందే, ఇది తప్పనిసరి. సంఘటనలకు సమయపాలన కూడా ముఖ్యం. ఒక అమ్మాయికి వేరే అబ్బాయి తాళి కట్టేలోపు తన ప్రేమించిన అబ్బాయి తిరిగి రావాలి. సో దీన్ని రైలు బయలుదేరేలోపు హీరోయిన్ పరిగెత్తుకుంటూ రావాలి, బాంబు పేరేలోపు హీరో దాన్ని తీసేయాలి. బేసిక్గా సమయానికి సంబంధించింది. సో మనకేంటి ఇది, ఈ టైం ల్యాబ్స్ అనే అంశం సినిమాలో బాగా వినియోగించే ఒక టెక్నిక్. అంతే కదా. ఇప్పుడు తాళిగడ్డ రెడీ అవుతున్నాడు హీరో, ఏదో షార్ట్లు వేస్తాము, బైక్ మీద స్పీడ్గా వచ్చేస్తున్నాడు, మంత్రాలు అయిపోయినాయి, తరంబ్రాలు అంటారు, అది చేయమంటారు, ఈలోపు హీరో మండపం మీదకి వచ్చారు, వాళ్ళు అడ్డగించారు, వాళ్ళని గుద్దుకుంటూ వచ్చారు అంటే మనం అది ఇంటర్ కట్ చేసి జంబ్లింగ్ చేస్తాం కదా. సో అలాంటివి యూజ్ చేయాలని చెప్తున్నాడు. సో ఒక మనిషి జీవితాన్ని తీసుకుంటే వారి జీవితంలో జరిగే సంఘటనల మధ్య విరామం గమనిస్తే ప్రారంభంలో చాలా విషయాలు జరిగి ఉంటాయి. పుట్టడం, మొదటి పాఠశాల, మొదటి మోకాలి దెబ్బ, మొదటి ప్రేమ, మొదటి ఉద్యోగం, వివాహం, ఆపై మొదటి బిడ్డ. ఇలా ప్రారంభంలో వరుస సంఘటనలు, తర్వాత విరామాలను సాగతిస్తూ పోస్తే చివరికి మరణం. జీవితమే ఇలా అటు ఇటుగా మారుతూ ఉంటే జీవితాన్ని చిన్నదిగా చిత్రీకరించే సినిమాలో ఒక క్రమంలో సమయ విరామాలు వస్తాయని ఆశించడం పొరపాటు. అయినా ఇందులో ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. అంటే బేసిక్గా దీనికి అంతటికీ ఏంటి అంటే ఒకటే రీజను. అంటే ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్, ఇప్పుడు మనకి ఖైదీ సినిమా చూస్తే ఎందుకు అంత నచ్చిద్ది? ఒక నైట్లో జరిగేది, అంటే ఈవెంట్ బై ఈవెంట్. అంటే దాంట్లో ఇప్పుడు ఈరోజు ఈ సీన్ జరిగింది, 2 రోజుల తర్వాత ఈ సీన్, వారం రోజుల తర్వాత ఒక సీన్. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఎంగేజింగ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, చాలా గ్రిప్పింగ్గా చెప్పాలి. బట్ ఇప్పుడు ఒక నైట్లో జరిగేవి, లేకపోతే ఇప్పుడు మలయాళం సినిమాలు మోస్ట్లీ మనం ఎందుకు లైక్ చేస్తాము అంటే వాళ్ళది ఒక జర్నీ, అంటే డే బై డే అలా సినిమా జరుగుతూ ఉంటుంది. సో మన సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చాలా సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అవుద్ది అనేది. సో ఇది సీన్ అంటే స్థలం మారినప్పుడు, కాలం మారినప్పుడు. సో అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలా హాయిగా రాయొచ్చు. నేను స్క్రీన్ ప్లే చెప్తాను, అంటే సీన్స్, డైలాగ్స్ కానీ యాక్షన్ పార్ట్ ఎక్కడ రాస్తాము ఒకటి వివరంగా. మా ఫ్రెండ్ ఒకడు బోర్డు ఇస్తా అన్నాడు. సో ఆ బోర్డు ఇస్తే హాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా డిస్కషన్ చేసుకున్నాం.
సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మటుకి కామెంట్ చేయడం మర్చిపోదు. ఓకేనా? బాయ్, జై హింద్, థ్యాంక్ యూ.